ఫ్రెండ్స్ ఇవాళ మనం స్పిన్ ద బాటిల్ అసలు ఈ మూవీలో చాలా జరిగింది. 2 సార్లు చూసినా ఇప్పటికి కూడా పూర్తిగా ఏం జరిగిందో నాకు గుర్తులేదు, అంత జరిగింది. మూవీ స్టార్ట్ అవగానే మనం టెక్సాస్ కి వెళ్ళిపోతాం. అమెరికాలో ఉంటదిలేండి, ఉత్త ఎండిపోయిన అప్పడం ఉన్నట్టు ఉంటదంట. సర్లేండి, అది 1978. ఇక్కడ మనం ఒక ఇంట్లో కొంతమంది పిల్ల బచ్చాలని చూస్తాం. ఇందులో మెయిన్ బచ్చా లోరా అని చెప్పి ఈ అక్కయిదే ఇల్లు, అంటే అక్కయ్య ఫ్యామిలీదే. ఈ ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పార్టీ అని పిలిచుంటుంది. జాను వ్యాను పేను అని కూడా చాలా మంది వచ్చారు. ఈ అమ్మాయి పేరు గుర్తులేక అక్కయ్య అంటాను. వీళ్ళందరూ అంటే కష్టం, జస్ట్ వీడు ఒక్కడిని గుర్తు పెట్టుకుంటే చాలు. ఎందుకంటే అక్కయ్యకి వీడంటే చాలా ఇష్టం. వచ్చిన ఫ్రెండ్స్ అందరూ అక్కయ్యని సెల్లార్లోకి తీసుకుని ఎల్లు అని గోల్ చేస్తుంటారు. సెల్లార్ అంటే అక్కడ ఎండిపోయిన వైన్, బాగా ఓల్డ్ గా ఉన్న జిన్ను, ఇలాంటివన్నీ కుల్ల పెట్టుకుని దాచిపెట్టుకుని ఉంటారు. అక్కయ్య మాత్రం అస్సలు ఛాన్సే లేదు, కొంపంతా ఎక్కడైనా తిరగండి, ఇక్కడికి మాత్రం నేను తీసుకుని వెళ్ళను అంటది. అప్పుడే ఒక ఫ్రెండ్ ఈ అమ్మాయి, అదేంటి వీడితో పాటు నీకు ఎంజాయ్ చెయ్యాలని లేదా అని అంటుంది. అక్కయ్య ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నది వీళ్ళు. అక్కయ్య ఏమంటదంటే, నాకు ఫీలింగ్స్ ఉన్నాయి కానీ మా బాబు గాని వచ్చి చూసాడంటే నాతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా కుక్కని కొట్టినట్టు కొడతాడు, అస్సలు వద్దంటే అప్పుడే వీడు రొమాంటిక్ గా, ప్లీజ్ మా అందరికి ఒకసారి లోపల ఏముందో చూపించవా అని అంటాడు. చాలా ఇష్టం కదా, అందుకే మెల్ట్ అయ్యి ఓపెన్ చేసేస్తుంది. పెద్ద లవ్ స్టోరీ ఏమున్నది, అంతా నిబ్బా బ్యాచే. అందరు లోపలికి వస్తారు. లోపల భయంకరంగా పాములు కూడా ఉంటాయి. ఇంకో సైడ్ చూస్తే మొత్తం అన్ని చేతబడి సామాన్లే, చేతబడి సింబల్లు. ఇలా ఫ్రెండ్స్ అయితే ఇదంతా చూసి పిచ్చ ఎగ్జైట్ అయిపోతారు. మనమంటే రోజుగా సినిమాలో చిన్న పిల్లలు కూడా ఆడుకుంటూ చూస్తాం ఈ సామాన్లతో, వీళ్ళకి అంత సీన్ లేదు కదా. ఇంకో పక్క అక్క ఏమో, ప్లీజ్ వెళ్ళిపోదాం మా డాడీ వచ్చాడంటే చంపేస్తాడు అని భయపడుతుంది. అట్టంటప్పుడు యదో మంద మొత్తాన్ని ఇంట్లోకి ఈ టైంలోకి తీసుకుని రావడం ఎందుకు? నిజానికి అక్కయ్య వాళ్ళ ఫాదర్ చర్చ్ ఫాదర్ అంట. అప్పుడే ఈ ఫ్రెండ్స్ లో ఒక అమ్మాయికి ఒక బాటిల్ దొరుకుతుంది. ఆ బాటిల్ తో ఇప్పుడు స్పిన్ ద బాటిల్ గేమ్ ఆడదాం అంటుంది. ట్రూత్ ఆర్ డేర్ గేమ్ కాదు, స్పిన్ ద బాటిల్. మన గేమ్స్ కాదు, ఇప్పుడు ఆ బాటిల్ దింపుతారు. ఆ బాటిల్ ఎవరి సైడ్ ఆగితే వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు అనమాట. అందంతా బచ్చాలాట, చింతపిక్కలాట, అవుతిచ్చుకున్నాట. ఇక్కడ ఫాదర్ అని చూస్తాం, అక్కయ్య ఫాదర్ కాదు, ఎవరో ఇంకో చర్చ్ ఫాదర్ యంగ్ అయినా వీళ్ళ ఇంటికి వచ్చి తలుపు కొడతాడు. వీళ్ళేమో బేస్మెంట్ లో అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి ఆడుతున్నారు కదా, సౌండ్ అనమాట. వీళ్ళు ఆ బాటిల్ తిప్పుతా ఉన్నారు, చింతపిక్కలాట ఆడుతా ఉన్నారు. అక్క ఏమో చాలా ఎక్సైటెడ్ గా ఉంటది. బాటిల్ ఎప్పుడు మా సైడ్ వచ్చిద్దా, నేను కూడా చింతపిక్కలాట ఆడతానా అని చెప్పి. అప్పుడే బాటిల్ ఏదో సడన్ గా ఉబ్బుతున్నట్టు వస్తది. ఒక్కసారిగా మూత ఓపెన్ అయిపోయి లోపల నుంచి ఏదో వచ్చేస్తది. చూస్తుండగానే ప్లేస్ అంతా ఊగిపోద్ది, మొత్తం భయపడిపోతుంటారు. అండర్ గ్రౌండ్ లోనే కాదు, బయట కూడా అట్నే ఉంటది. ఈ చర్చి ఫాదర్ కి అర్థమైపోతుంది ఏదో జరుగుతుంది, ఏదోలందరూ బేస్మెంట్ లో చింతపిక్కలాట ఆడుతున్నట్టున్నది, నేను చూడాల్సిందే అని చెప్పి అలా వెనక్కి వెళ్ళి పైన చిన్న కిటికీ సందు ఉంటే అందులో చూస్తుంటాడు. ఇంకా అందులో చూస్తే అక్కయ్య ఒక్కొక్కడిని అలా పట్టుకొని ఆ బాటిల్ తీసుకొని నోట్లో గుద్ది చంపేస్తుంటది. ఇంకో పక్కన నవ్వుతా ఉంటాడు, వద్దు అని. ఆడేమైందో ఇప్పుడు తెలియదు కానీ కట్ చేస్తే ప్రజెంట్ టైంకి వచ్చేస్తాం. ఇక్కడ కోల్ ఉందని చెప్పి వీడిని చూస్తాం. ఈ కోలుగాడు ఎవడో కాదు, నోట్లో గోలికాయలతో చంపేసింది కదా ఆ అక్కయ్య వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాడు. కోలుగాడు వీళ్ళ మమ్మీని కలవడానికి వెళ్ళాడు. వీళ్ళ మమ్మీ ఇదేదో కొంచెం మెంటల్ ఆసుపత్రి, నార్మల్ ఆసుపత్రికి మిక్స్ చేసిన ఏదో వెల్నెస్ హాస్పిటల్ అంటే ఇక్కడ ఉంటుంది. వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాలేకపోవడం వల్ల వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వీడికి మిగిల్చిన ఏకైక ఆస్తి ఒక కొంప. అదే కొంపలేండి, ఇంకేం కొంప ఉంటది, సేమ్ చింతపిక్కల కొంప. వీళ్ళ మమ్మీ ఏమో నువ్వు అక్కడికి వెళ్లాల్సిన పని లేదు, ప్రశాంతంగా అట్లాంటాలో పని చేసుకుంటూ చదువుకో అంటుంది. వీడేమో టెక్సాస్ లో అంత పెద్ద కొంప పెట్టుకుని నేను ఎందుకు అట్లాంటా పసిఫిక్ మహాసముద్రం అనుకుంటూ ఆడ దిగుతాను, నేను అక్కడికి వెళ్ళి ఇల్లంతా ఫిక్స్ చేశాక నువ్వు వద్దులే అని అంటాడు. వీళ్ళ అమ్మ వెళ్లే ముందు నువ్వు అక్కడికి వెళ్ళాక జాగ్రత్త, ఆ కొంపలోకి వెళ్ళగానే ఒక కంపు గది అండర్ గ్రౌండ్ లో ఉంటది, ప్రపంచం నాశనం అయిపోయినా సరే ఆ గది మాత్రం ఓపెన్ చెయ్యకు అంటుంది. అట్నే గుడ్ బై అని చెప్పి ఇంకా ఆ ఇంటికి అయితే వచ్చేస్తాడు వీడు. ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఫోటోలు, రకరకాల బొమ్మలు, అక్కడ అక్కయ్య ఫోటో కూడా ఉంటది, అక్కయ్య వాళ్ళ మమ్మీ పాప కూడా ఉంటది. సో అక్కడ స్కూల్లో జాయిన్ అయిపోయి బాస్కెట్ బాల్ ఆడడానికని వెళ్ళి ఉంటాడు. కోల్గాడు అక్కడికి వెళ్ళగానే వచ్చి అమ్మాయి తగులుకుంటుంది. ఈ అమ్మాయి క్లాస్ లేడో స్పోర్ట్స్ లేడో ఏదో లేడో వెళ్ళి అటెండెన్స్ వేసుకోకుండా ఎంత సిగ్గుపడుతుంటుందో చూడండి. అప్పుడే కోచ్ వచ్చి రబ్బీ ఆడు, ముందు నీ ఫిట్నెస్ చెక్ చేయాలని చెప్పి బాల్ చేతిలో పెడతాడు. వీడు గేమ్ ఆడడానికి ఇక్కడ వస్తూ ఉంటాడు. ఈ ఇద్దరు గుంటలు కూడా వీడిని చూసి బాగా ఎక్సైట్ అయిపోతాడు. వీడు రబ్బీ ఆడడం మొదలు పెట్టాక సూపర్ ఆడుతుంటాడు. అమ్మాయిలు అందరూ వీడినే చూసి ఎక్సైట్ అయిపోతుంటారు. అది చూసి ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు కదా, ఇద్దరు అబ్బాయిలేండి, వీళ్ళకి అస్సలు నచ్చడం లేదు. అసలు వీళ్ళకి ఎందుకు నచ్చడం లేదంటే తొక్క నాకే నచ్చడం లేదు, ఇంకా వీళ్ళదేముంది. అయితే ఈ జులపాలోడు వీడిని పోయి నువ్వు డిస్టర్బ్ చేయని చెప్పి పంపిస్తాడు. ఈ పాపకి ఈ విషయం నచ్చదు, కానీ వీడిని చూస్తే వీడేదో స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ కో పుట్టాడు అన్నట్టు కప్పలాగా జంపింగ్ చేసుకుంటూ పోతుంటాడు. ఎవడు అడ్డం పడినా ఇంకా బయటకు రాగానే ఏముంది, వీళ్ళిద్దరు అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాడు వీడు ఎప్పుడు బయటకు వస్తాడా అని చెప్పి. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరు ఉన్నదే, వీళ్ళు ఇందాక ఒక ఇద్దరు వచ్చారు కదా, జులపాలోడు వాడు ఫ్రెండ్ ఇద్దరు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ అంట. వీళ్ళు వచ్చి కోల్గడికి లైన్ వేస్తున్నారు. అప్పుడే ఇక్కడికి ట్రావిస్ జులపాలోడు వీళ్ళిద్దరు ఇలా వచ్చి కోల్గడితో మాట్లాడతారు. వచ్చి వాళ్ళిద్దరు గర్ల్ ఫ్రెండ్ అడుగుతారు ఈ రోజు ఈవినింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే, వీళ్ళేమో మేము ఈ కోల్గడితో పాటు వాడి ఇంటికి పోయి ఎంజాయ్ చేస్తామంటారు. పండు ఇంటికి పండు, నాకు అదే కావాలి. కోల్గడ ఏం పిలవాలా, వీళ్ళే వచ్చేస్తామని ఎగేసుకుంటూ వస్తున్నారు. దాంతో జులపాలోడు ట్రావెల్స్ ఇద్దరు వస్తామని చెప్తారు. అప్పుడే ఇంత మంది వచ్చాక అందరికంటే ముందు ఇడి మీద కచ్చి వేసిందే నేను అని చెప్పి పాప కూడా దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటది. మెయిన్ సీట్ నాదని చెప్పి వచ్చేసి బండి లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మాయిలందరూ కోల్గడితో పోతారు, వీళ్ళిద్దరు వెనక వస్తున్నారు. వీళ్ళంతా ఈ కొంప దగ్గరికి వచ్చాక ఫుల్ ఎక్సైట్ అయిపోతారు. అంటే ఇల్లు యొక్క స్టోరీ గురించి ఈ ఊళ్ళో అందరికీ తెలుసు అంట. ఇక్కడ చాలా చావులు అయ్యాయని, అది కూడా లోరా అనే అక్కాయని తెలుసు. దాంతో వీళ్ళు కోల్గాడిని అడుగుతారు, నువ్వు కూడా ఒక వ్యాండెలా
అని. మధ్యలో వ్యాండెల్ ఎవరా అంటే ఇది అక్క వాళ్ళ ఫ్యామిలీ నేమ్ వ్యాండెల్. ఇలా ఫ్యామిలీ బాగా ఫేమస్. కోలుగాని అడిగితే అబ్బాబ్బా నేనే వ్యాండెల్ కాదు బ్యాండెల్ కాదు అంటే వీడు ఇలా ఫ్యామిలీ అని తెలిస్తే వీళ్ళు ఎక్కడ భయపడి సస్తాదేమోనని వీడు చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ మామూలుగా ఉండదు. రక్తం కక్కని సస్తారు. తర్వాత వచ్చిదిలేండి. వీళ్ళంతా అలా లోపలికి వచ్చి అక్క ఫోటో చూసి ఎక్సైట్ అయిపోయి ఏంది మాకు ఇది ఇంతసేపు నుంచి ఏడ దిగుతున్నాం సెల్లాలోకి వెళ్ళడానికి కదా మేము వచ్చింది పద బండి తిప్పనగానే వాడేమో అంటే వీడికి అక్కడ తీసుకుని వెళ్ళడం ఇష్టం లేదు. వాళ్ళ మమ్మ ఆల్రెడీ చెప్పింది కొంప మొత్తం తుఫాన్ వచ్చి కొట్టుకుపోయినా నువ్వు మాత్రం ఆ తలుపు ఓపెన్ చేయకయ్యా అని. వీడు అయ్యో నా దగ్గర తాళాలు లేవే షిట్ మ్యాన్ అని అంటాడు. దానికి ఆ పక్కన ఉన్న అమ్మాయి ఏమో ఈ చేత్తో ఎన్ని తాళాలు ఊడగొట్టానో తెలుసా అని ఆ తాళం పట్టుకుని అట్లా లాగేసిద్ది ఊడిపోయిద్ది అంతే. ఎన్ని తాళాలు ఊడబీకిందో ఇంకా చేసేదేం లేక నెమ్మదిగా అలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు వాళ్ళతో పాటు. ఆడ చూస్తే అక్కడ ఉన్న చేతబడి వస్తువులు అలాగే ఉంటాయి. ఆ కింద ఉన్న సింబల్ గానీ దాని కాల్పెట్టు మీద అయితే అంత రక్తం కూడా ఇంకా పడి ఉంటది. అయితే వీళ్ళందరికీ ఆ రోజు జరిగిన స్టోరీ అంతా తెలుసు కానీ నిజంగా అసలు ఆ నైట్ ఏమైందో వాళ్ళకి తెలియదు. అంటే మనకు కూడా తెలియదు అనుకోండి, ఇంకా చూపిలేదు. అక్కాయి పీకలు కోసేసిందని తెలుసు కానీ ఎందుకు కోసిందో తెలియదు. వీళ్ళకి తెలిసిన కథ ఏంటంటే లోగా అని చెప్పి అక్కాయి ఉండాలి. అక్కాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ బలవంతంగా బేస్మెంట్ లోపల లాక్కొని వెళ్ళిపోయింది. దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని కూర్చోబెట్టి స్పిన్ ద బాటిల్ గేమ్ ఆడదామని ఆ బాటిల్ ఎవరి సైడ్ ఆగితే వాళ్ళని కుర్చీ మడత పెట్టి గుద్ది చంపేసింది. జస్ట్ ఇంతవరకే తెలుసు. ఇప్పుడు గుంటలెద్దాం ఉన్నాగా వీళ్ళకి ఇంకో పని అలాగే ఏం లేదు. మొత్తం గదంతా వెతికేసి ఆ బాటిల్ ఎక్క బీగుతారు. ఆ బాటిల్ పట్టుకొని మనం సేమ్ గేమ్ ఇప్పుడు ఆడబోతున్నాం అని చెప్పి గోల్ చేసి ఆడతారు. గేమ్ తెలిసిందే కదా, బాటిల్ తిప్పుతా ఉంటారు. ఎవరి సైడ్ ఆగితే వాళ్ళు సింతపిక్కలు ఆట ఆడాలి. అలా బాటిల్ తిప్పుతూనే ఉంటారు, సింతపిక్కలు మింగుతూనే ఉంటారు. చాలా సేపటికి వీల్ సైడ్ ఆగిద్ది. అదే కోలా క్లాస్ లీడర్ పాప వీళ్ళు కూడా చింతపిక్కలు ఆట ఆడతారు. కానీ కాసేపటికి మనం మళ్ళీ ఆ బాటిల్లో అదే ఆ వేడిని అబ్జర్వ్ చేస్తాం. ఇలా ఎదవాటలు చూసి పాపం బాటిల్ టెంప్ట్ అవుతున్నట్టుంది, వేడెక్కిపోతుంది. ఇలా ఆడుతూ ఉంటారు. మళ్ళీ ట్రావెస్ ఇటు గర్ల్ ఫ్రెండ్ ఇలా సైడ్ వచ్చింది. అప్పుడే ఈ అమ్మాయి చింతపిక్కలాట ఆడి ఆడి ఇసుగు పుట్టింది, పద మన ఇద్దరం సైడ్ కి పోయి గసగసాలాట ఆడదామని చెప్పి వీడిని అలా పక్క గదిలోకి తీసుకుని వెళ్ళిపోయింది. వీళ్ళు ఇలా గసగసాలాటలో మునిగిపోయి ఉన్నప్పుడు సడన్ గా ఈ అమ్మాయికి ఆ గదిలో ఎవరో కనిపిస్తారు, నాకు ఏదో కనిపించిందని చెప్పి భయపడిపోయి వెంటనే వచ్చేస్తుంది. లేకపోతే దీన్ని ఎంత మంది చచ్చిపోయారు ఆ కొంపలో. ఎగ్జాక్ట్ గా అదే లొకేషన్ లో మళ్ళీ మామూలు సావులు కూడా కాదు, దరిద్రమైన సావులు. ఇక్కడికొచ్చి గసగసాలాట ఆడుతుంది ఏందో మళ్ళీ. ఒళ్ళు మండవం ఇంకా దెయ్యాలందరికీ. ఈ అమ్మాయి అయితే నేను వెళ్ళిపోతాను నా వల్ల కాదని చెప్పి గోల్ చేసి క్యాబ్ బుక్ చేసుకుని అంతమంది ఆపుతున్న ఆకుండా లగో క్యాబ్ కూడా వచ్చేసింది. క్యాబ్ ఎక్కి వెళ్ళిపోద్ది. ఇల్లు సావండి అయ్యా మీరు కూడా మీ కొంపలకి ఎంతసేపు ఆడతారు ఎదవ గసగసాలాట. క్యాబ్ లో పోతుంటే మళ్ళీ అక్కాయి ఆత్మ కనిపించింది. ఇందాక అక్కాయి ఆత్మ కనిపించింది. ఏడు కూడా వస్తుండేటప్పటికి ఆ డ్రైవర్ పాపను బయటికి తోలేసి ఈ ఏజ్ లో పనికి మళ్ళీ మత్తు పదార్థాలు వేసుకోవడం ఆపేయండి అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. ఇంకో పక్క ఇల్లు వెళ్ళిపోతుంటారు. అయితే ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయి ఉండాలి కదా, ఆ అమ్మాయి ఆ దెయ్యం బాటిల్ ని సంచిలో వేసుకుని తీసుకెళ్లిపోయిందండి. ఇంకో పక్క గసగసాల పాపని డ్రైవర్ బయటికి తోసాడు. స్పీడ్ గా నడుచుకొని వెళ్ళిపోతుంటే వెనకాల దెయ్యం వస్తా ఉంటది. దెయ్యం చూసి భయపడిపోయి దెయ్యం అని అక్కడ ఒక కరెంట్ పోల్ ఉంటే కరెంట్ పోల్ వెనకాల దాక్కుంటది. అంత తెలివైంది మరి. ఇంకా దెయ్యం కూడా పోసి దీని తెంగ చెయ్యి అని చెప్పి అలా కరెంట్ షాక్ కొట్టి చంపేస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ రోజు పోలీసులు మన కోలుగడ దగ్గరికి వస్తారు. ఇతను వచ్చి ఒక అమ్మాయి తప్పిపోయింది, అమ్మాయి లాస్ట్ గా ఇక్కడికి వచ్చింది కంటే మనోడు అమ్మాయి పార్టీ మధ్యలోనే దేనికో భయపడిపోయి పారిపోయింది అని చెప్తాడు. ఇతను చాలా క్వశ్చన్లు అడుగుతాడు, డీటెయిల్స్ అన్ని మనోడు చెప్తాడు. అన్ని విన్నాక పోలీస్ ఏమంటాడంటే సేమ్ క్వశ్చన్స్ ఇప్పుడు నేను వెళ్ళి నా కూతురుని అడుగుతాను. వీళ్ళ కూతురు ఎవరో కాదు, క్లాస్ లీడర్ పాప ఉందిగా, ఆ పాప డాడీ అంటే ఇతను. నా కూతురు కూడా నేను అడిగిన సేమ్ క్వశ్చన్స్ కి నువ్వు చెప్పిన సేమ్ ఆన్సర్ చెప్పలేదనుకో నిన్ను జైల్లో వేయాల్సి వస్తుంది అని అంటాడు. మనోడేమో మీ కూతురు అబద్ధం చెప్పుండొచ్చుగా, నేను చెప్పింది రైట్ అయ్యి కూడా అయి ఉండొచ్చు కదా అని అంటే అతనేమో నువ్వు వ్యాండెల్ వా అని అడుగుతాడు. ఈడేమో కాదని చెప్తాడు. అతను ఇంక వెళ్ళిపోతాడు. 2 days అయినా ఇంకా ఆ మిస్ అయిన పాప మిస్ అయింది ఏమో కరెంట్ షాక్ కూడా చచ్చిపోయింది గసగసాల మేడం. ఆవిడ దొరకలేదు ఎవరికి. లీడర్ పాప వీడికి ఫోన్ చేసి వాళ్ళిద్దరు ఉన్నారు కదా అక్కడ పొయ్యి ఎత్తుకు, అక్కడికి వెళ్ళిందేమో 4-5 రోజులు వాళ్ళ కొంపలో పడి దిగుతా ఉంటది అని చూడమంటే వీడు పోయి చూస్తాడు. ఏడు చూస్తే వీళ్ళకి అసలు పట్టింపే లేదు. వీళ్ళు తుపాకులు కొనుక్కొని ఆడో షెడ్ లోకి పోయి ఆడుకుంటా ఉన్నారు. బాగా బలిసిన వాళ్ళు అనుకుంటా. అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాటిల్ కొట్టేసింది కదా తెక్కలదా, ఇది కూడా ఏడా ఉంటది. దాని తర్వాత ఇంటికి వెళ్ళి వ్యాండెల్స్ అని చెప్పి చెక్ చేసి చూస్తూ ఉంటాడు గూగుల్ లో ఇలా ఫ్యామిలీ గురించి ఏముందా అని. ఓపెన్ చేసి చూస్తే మొత్తం గజ్జి న్యూస్ ఉంటదండి. ఇలా ఫ్యామిలీ అంతా ఉత్త గజ్జిగాళ్ళని రాసి ఉంటది. అందులో మెయిన్ గా వీళ్ళ తాత ఉన్నాడు, వీడికి ముత్తాత అవుతాడు అనుకుంటా. వాడైతే ఉత్త పరమ గజ్జిగాడు అంటండి. అంటే గూగుల్లో అదే రాశాడు, వాడు అదే చదువుతున్నాడు. నెంబర్ 1 గజ్జి, చేతబడులు ఇట్లాంటి సోది పనులు చేయడంలో నెంబర్ 1 అంటాడు. దీని తర్వాత లీడర్ పాపి వీడి దగ్గరకు వచ్చి ఊళ్ళో నేను ఎక్కడికి వెళ్ళి చూసిన వ్యాండెల్స్ గురించి మీ ఫ్యామిలీ వాళ్ళ గురించి బండ బూతులు తిట్టుకుంటున్నారు అని చెప్తే ఈడు చెప్పేస్తాడు నేను కూడా ఒక వ్యాండెల్ నే, అక్కాయికి నాకు ఎంత సంబంధం ఏం సంబంధం ఉందో తెలియదు కానీ నేను కూడా వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పేస్తాడు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ సేమ్ బేస్మెంట్ లోకి వెళ్ళి ఏమైనా దొరుకుద్దేమో, ప్రూఫ్లు ఏమైనా ఉంటాయేమో అని అంటే అమ్మాయి మిస్ అయింది కదా, అస్సలు కనిపించలే, ఎదుగుతూ ఉన్నది. ఇంక ఇలా తెలిసిద్ది అమ్మాయితో పాటు బాటిల్ కూడా మిస్ అయిపోయిందని. అప్పుడే పైనుంచి ఇద్దరు పాపల్లో ఇంకో పాపని కదా బాటిల్ కొట్టేసింది. ఆ అమ్మాయి ఏడుస్తున్నట్టు అరుస్తున్నట్టు భయంకరంగా సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి. ఏమైందని పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చి చూస్తే పాపం అమ్మాయి దెబ్బలు తగిలి కింద పడిపోయింది. సడన్ గా కెమెరా తిప్పితే ఎదవలందరూ కలిసి ప్రాంక్ వీడియో చేస్తున్నది. మన కోలుగాడు జొలపాలోడు చంపకేసి పెళ్ళుని కొడతాడు. మీ ఫ్రెండ్స్ లో ఒక అమ్మాయి మిస్ అయిపోతే పొద్దు నుంచి అందరు కలిసి చెమ్మచక్కలాట్లు ఆడుకుంటూ తిరుగుతున్నారు, మీకు సిగ్గులేదా అని అంటాడు. అప్పుడే ఈ పాపకి వీళ్ళ డాడీ ఫోన్ చేసి
మీ ఫ్రెండ్ చచ్చిపోయిందమ్మా, శవం దొరికింది, ఇక్కడ కరెంట్ పోల్ది కదా అని అంటాడు. లీడర్ పాప చాలా బాగా ఫీల్ అయిపోయింది అంట, ఎందుకంటే ఆ గసగసాల పాప ఉంది కదా, ఇల్లు అమ్మాయి మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంట, వీళ్ళందరూ బాధపడతారు. స్కూల్కి వెళ్ళి చూస్తే స్కూల్లో ప్రతి ఒక్కరు గసగసాల పాప ఫోటో పెట్టి తెగ బాధపడుతూ ఉంటారు. ఖచ్చితంగా ఈ అమ్మాయి ఆత్మహత్య అయితే చేసుకోలేదు, ఏదో జరిగిందని అనుకుంటూ ఉంటారు. కట్ చేస్తే ఇప్పుడు ఫ్యూనరల్. ఈ అమ్మాయి ఏమో ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటదని చెప్పి స్పీచ్ ఇస్తూ ఉంటది. మధ్యలో ఎవడో లెగిసి ఎవడో చేసేది ఏంది, మన మధ్యలో ఒక వ్యాండల్ గాడు ఉన్నాడు, వాడే చేసి ఉంటాడు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కాకపోతే ఇంకెవరు ఇలాంటివి చేసేది అని అంటాడు. అంటే న్యూస్ ఎక్కడో లీక్ అయిపోయింది, ఇదే చేసి ఉంటది నాకు తెలిసి. దాంతో ఆ పోలీస్ ఆయన వచ్చి మనోను పట్టుకుని బయటకు తోలేస్తాడు. ఆ రోజు ఈ పోలీస్ ఆయన వాళ్ళ కూతురుతో చెప్తాడు, నీ కూతురు నిజంగానే ఆత్మహత్య చేసుకుంది, నువ్వు యాక్సెప్ట్ చేయాలి ఈ విషయం, లేకపోతే ఎక్కువ బాధపడతావు, నువ్వు ఇంత బాధపడితే నేను చూడలేనమ్మా అని వాళ్ళ డాడీ అంటే, దాంతో ఈ అమ్మాయి కోపం వచ్చేసి అలా బయటికి వెళ్ళిపోయి పార్టీకి వెళ్ళిపోద్ది. డాడీకి వెళ్తాది. ఇంకా ఇప్పుడు పార్టీ ఎక్కడ అవుతుందని వెళ్ళి ఎతకాల్సిన పని లేదు. వీళ్ళకి ఇంటర్మీడియట్ కాదు 10th క్లాస్ పిల్లలైనా వీళ్ళకి కూడా రేవు పార్టీలు జరుగుతున్నట్టు చూపిస్తా ఉంటాడు. వీళ్ళు సినిమాల్లో అయితే అలాగే చూపిస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది అదే జరుగుతూ ఉంటాడు లేండి. ఇలా పార్టీలోకి వెళ్ళిపోయింది, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఉంటారు. అంటే సంతాప సభగా ఈ పార్టీ పెట్టారంట. గసగసాల పాప చచ్చిపోయింది కదా, సగం మంది చాలా సాడ్ గా ఫీల్ అయి కూర్చో ఉంటారు, మిగతా సగం మంది ఎందుకు వచ్చారో కూడా తెలియదు, పార్టీకి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అంతే. అప్పుడే ఈ పాప, ఇది భయపడే బాధపడే టైం కాదు, నా దగ్గర బాటిల్ ఉంది, మన ఫ్రెండ్ కి వీడ్కోలు ఇస్తూ మనం లాస్ట్ గా ఒక గేమ్ ఆడాలి. ఏమాట సేమ్ చింతపిక్కలాట. చనిపోయిన తన ఫ్రెండ్ కి ట్రిబ్యూట్ గా వీళ్ళు ఇప్పుడు ఈ గేమ్ ఆడతారు అనమాట. అట్టుంటది వీళ్ళ ట్రిబ్యూట్. హోల్గాడేమో వద్దంటాడు, పాప ఏమో నాకు 3 ఉంది పద అంటుంది. బాటిల్ తిప్పుతా ఉంటారు, గేమ్స్ అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఆడుతా ఉంటారు. పిక్కల మీద పిక్కలు, ఆటలే ఆటలు ఆడుతూనే ఉంటారు. బాటిల్ అలా తిరిగి వీళ్ళ దగ్గరకు వచ్చింది, వీళ్ళు కూడా పిక్కలాట ఆడతారు. కానీ ఈ పాపకి వెనకాల ఏదో దెయ్యం పట్టుకున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. భయపడిపోయి వెంటనే బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి ఆ ట్రావిస్ గాడు ఉన్నాడు కదా, వాడి కోసం వెతుకుతూ ఉంటది. దెయ్యం ఏమో ఈ అమ్మాయిని ఫాలో అవుతూ ఉంటది, చంపేద్దాం అని చెప్పి సడన్ గా ట్రావిస్ గాడు వస్తాడు. వెంటనే వీళ్ళిద్దరు ఇక్కడ మళ్ళీ పిక్కలాట మొదలు పెడతారు. అవును వీళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాదు కదా, వీళ్ళ గసగసాలకి ఏదైతే ఏం గానీ దెయ్యం ఈ అమ్మాయిని చంపేద్దాం ఫాలో అవుతూ వచ్చింది కదా, కానీ అక్కడికి వచ్చాక దెయ్యం కూడా సేమ్ ఫీలింగ్. చైనా యదవ బతుకు, ఇండియాకి పోయినా మంచి ఫ్యూచర్ ఉండేది. ఈ యదవులు ఒక్క 5 నిమిషాలు గ్యాప్ ఇస్తారేమో భయపెడదామా అని ట్రై చేస్తుంటే లేదు, బాయ్ ఫ్రెండ్ కాదు గర్ల్ ఫ్రెండ్ కాదు, పగలు లేదు రాత్రి లేదు, ఒకటే గసగసాలు. ఈ యదవుల నుంచి నాకు బ్రేక్ కావాలని చెప్పి దెయ్యం కూడా ఏం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఇంకో పక్క గేమ్ అంతా అయిపోయింది, అందరు ఇంటికి వెళ్ళిపోతుంటారు. పోలుగాడు ఈ పాపను చూస్తే వీళ్ళు బండ్లు ఏదో కూర్చోన్నారు, దెయ్యం నిజానికి వీళ్ళు వెనకాలే కూర్చో ఉంటది. చంపేద్దామని వీళ్ళేమో బాధపడుతూ ఉంటారు, నా ఫ్రెండ్ కి ఏమైపోయిందా అని. సడన్ గా మర్చిపోయి చింతపిక్కలాట ఆడతారు, మళ్ళీ ఆపేస్తారు, మళ్ళీ ఎమోషనల్ గా వీళ్ళ మమ్మీ గురించి డాడీ గురించి మాట్లాడతారు, మళ్ళీ పిక్కలాట ఆడతారు. అసలు ఆ దెయ్యానికి అయితే వెనక సీట్ లో కూర్చొని ఒళ్ళు మండిపోతా ఉంటది. చూసాకంటే ఏ లాగే కింద పడి పోతే బాగుండు అనిపిస్తుంది దానికి. ఒక నిమిషం కూడా వీళ్ళ గ్యాప్ ఇట్లా నేను ఉండలేనని చెప్పి బయటకు వచ్చేసిద్ది. అలా జొలపాలోడి దగ్గరికి వచ్చింది. ఈ జొలపాలోని చూస్తేనేమో డైరెక్ట్ గా బెడ్ ఎక్కేసి మసాలాలు నూరేస్తున్నాడు. దెయ్యం ఇంకా వీళ్ళతో పెట్టుకుంటే పని జరిగేలేదని చెప్పి సంపి పడేయాలని బయట ఉన్న వాడి బండిని గుద్దిద్ది. ఏందా ఈ సౌండ్ అని వాడు బయటకు వస్తాడు, అంతే జొలపాలోని లేపేసిద్ది. జొలపాలోడితో మసాలాలు నూరుతుంది కదా, ఈ పాప కూడా బయటకు వచ్చింది, ఈ పాపను కూడా లేపేసిద్ది. ఇలా సపరేట్ చేసి లేపేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంది నా జీవితం అని దెయ్యానికి మంచి ఐడియా కూడా వచ్చింది. ఇంకో పక్క ఈ పార్టీలో చూస్తే నైట్ ఇద్దరు చచ్చిపోయారు కదా, జొలపాలోడు ఆ ఇంకొక అమ్మాయి. దీనివల్ల పోలీస్ ఆయనకి మళ్ళీ అనుమానాలు వస్తాయి. పొద్దున్నే కోలుగడి దగ్గరికి వెళ్ళిపోతాడు. దానా తలుపు కొడితే మనోడు బయటకు వస్తాడు, క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతాడు. నేను పార్టీ నుంచి వెళ్ళిపోయాను వెంటనే అని చెప్తాడు. ఆ తర్వాత పార్టీలో జరిగిన విషయాలు అన్ని డీటెయిల్స్ అడుగుతాడు. లాస్ట్ గా వెళ్ళేటప్పుడు ఈ సేమ్ క్వశ్చన్స్ మళ్ళీ నా కూతుర్ని వెళ్ళి నేను ఇప్పుడు అడుగుతాను, సేమ్ ఆన్సర్ లేకపోతే జైలుకి వెళ్తావు అని అంటాడు. దానికి ఈడేమో కోలుగాడు, మీరు సేమ్ క్వశ్చన్ ఆడడానికి ఇంటికి వెళ్లాల్సిన పని లేదు, ఆగండి ఇక్కడే ఉండండి అని చెప్పి తలుపు కొడతాడు వాడి గదిలో. ఈడు గదిలో నుంచి ఇటు షర్ట్ వేసుకుని ఇలా కూతురు బయటకు వచ్చింది. ఇలా చింతపిక్కల విషయాలు తెలిస్తే గుండెకి చచ్చిపోతాడేమో. ఇప్పుడు అడగండి డైరెక్ట్ గా అడిగండి అని చెప్తాడు. సర్లేండి అమెరికన్స్, ఇంకా వాళ్ళకి నేనేం చెప్పేదేం లేదు. ఇటు వాళ్ళ కూతురుతో వెళ్ళి బండిలో కూర్చొని తల్లి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటాడు. అయితే పోయే ముందు చెప్తాడు మనోడితో, మీ ముత్తాత ఉన్నాడే వాడు దెయ్యం కంటే దరిద్రం, దెయ్యాలైనా ఎప్పుడో ఒకసారి వచ్చి ఒకరిని ఎత్తుకొని పోతాయి, వాడు మామూలుడు కాదు, ఎంత మంది జనాలు సాక్రిఫైస్ చేసేది తెలుసా దెయ్యాల కోసం. అంటే వీళ్ళ ముత్తాత మనుషుల్ని బలిచ్చేసేవాడంట. పాపం ఈ పోలీసు వాళ్ళ అమ్మమ్మను కూడా బలిచ్చేసాడంటాడు. ఇట్లా ఈ ఊళ్ళో ఎంత మంది అమ్మమ్మలు మీ తాత దెబ్బకి బలైపోయావు తెలుసా అని అంటాడు. అందుకే ఈ ఊళ్ళో మీ ఫ్యామిలీ అంటే నచ్చదని చెప్పి వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఒక తాత అలా వచ్చి మనోడికి చిట్టి వదిలేసి వెళ్తాడు. ముసలాయన ఎవరో కాదు, సినిమా స్టార్టింగ్ లో ఒక యంగ్ ఫాదర్ వచ్చి కిటికీలోంచి తొంగి చూశాడు, అతను ఇంకా బతికే ఉన్నాడు. ఇప్పుడు వీడు డైరెక్ట్ గా వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయి, మమ్మీ ఆ ఊళ్ళో నన్నంతా చెత్త కుప్పలో బురద పందిని చూసినట్టు చూస్తున్నారు, మన ఫ్యామిలీ హిస్టరీ ఏంటో అందరికి తెలుసు, నాకు మాత్రం తెలియదు, నాకు కొంచెం చెప్పు మమ్మీ అంటే వీళ్ళ మమ్మీ మొదలెట్టిద్ది. ఇప్పుడు చెప్పిద్ది, బాబు మీ ముత్తాత వాళ్ళ ముత్తాత ఓ పెద్దాత, అంటే మనందరికి పెద్ద చాలా మంచోడు, ఆ కొంప కట్టింది కూడా వాడే, ఆ టెక్సాస్ లో ఆ కొంప కట్టాడంట, ఏం చక్క వాడావు నాయన అంత గట్టిగా కట్టావు, ఇంకా ఉంది. కానీ అక్కాయి వాళ్ళ పప్ప ఒక ఎరిపప్ప అంట, ఆ ఎరిపప్ప ఎవరో కాదు మన కోళ్ళు వాళ్ళ ముత్తాత. క్లారిటీగా ఉన్నారుగా, వీడి ముత్తాత వాళ్ళ ముత్తాత ఇక్కడ చర్చిలు కట్టి మంచి సమాజ సేవ చేశాడు. కానీ వీడి ముత్తాత ఎంతసేపు దేవుళ్ళు అనుకుంటూ దేవుళ్ళకే పూజ చేస్తాదేంది, ఏం దెయ్యాలకు మనసు ఉండదా, వాళ్ళకి పూజ చేయాలని మీ వాళ్ళకి ఫీలింగ్ ఉండదా, దేవుళ్ళకి పూజ చేసి
దెయ్యాలని వెలేయడం వల్ల కదా వాళ్ళు ఇవన్నీ ఇలా చేస్తుంది. సో నేను దెయ్యాలకు పూజ చేస్తా అని చెప్పి మీ ముత్తాత దెయ్యాలు ఎంటపడ్డాడు. ఏ రేంజ్ లో వాడు ఎంటపడ్డాడంటే దెయ్యాలు వాడి గోల తట్టుకోలేక నీ ఇష్టంగా బాబు నువ్వేం చెప్తే అదే చేస్తామా ఎంటపడ్డం ఆపదా అని చెప్పి ఆ దెయ్యాలు ముత్తాతో కలిసిపోయాయంట. ఆ బాటిల్ ఉంది కదా అందులోనే వాడు రకరకాల దెయ్యాలను దాచిపెట్టి ఆ దెయ్యాల కోసం రకరకాల సాక్రిఫైజులు బలులు ఇస్తూ పోయాడు జనాల్ని. ఇలా వాడి కోసమే స్పెషల్ గా అండర్ గ్రౌండ్ లో ఆ కంపు గది పెట్టుకున్నాడు. దానివల్ల ఫ్యామిలీలో అందరూ తిట్టుకునేవారు. అయినా వాడు తగ్గల. అయితే చాలా దెయ్యాలతో ఇలా మీ ముత్తాత ఫ్రెండ్షిప్ చేశాడు గానీ ఒకసారి ఓ దెయ్యం తగిలింది. దానికి చాలా శక్తులు ఉన్నాయి. అయితే ఈ గాలోడు ఏం చేశాడు ఆ దెయ్యం దగ్గర ఉన్న శక్తులన్నీ నాకు ఇచ్చే అని గోల్ చేయడం మొదలు పెట్టాడు. పాపం ఆ దెయ్యమేమో మన ఫ్రెండ్స్ అయ్యి 4 days అయిందంటే 4 రోజులు. ఈ గ్యాప్ లో నీకు అన్ని కావాలంటావేందిరా కొంచెం ఫ్రెండ్షిప్ బిల్డ్ అవని అని అంటే వాడేమో లేదు నువ్వు ఏది అడిగితే అది ఇచ్చేస్తాను నీ శక్తులు మాత్రం నాకు ఇచ్చే అన్నాడు. దానికోసం ఆ గాలోడు వాళ్ళ కూతురు అయిన మన అక్కయ్య స్టార్టింగ్ లో వచ్చిందిగా అమ్మాయిని ఈ దెయ్యానికి ఇచ్చేస్తానని డీల్ చేసుకున్నాడు. ఆ టైంలో వాడు అక్కయ్యని వాళ్ళ కూతుర్ని తెగ కొట్టేవాడు తన్నేవాడు చిత్తహింసలు పెట్టేవాడు. దెయ్యానికి ఎన్ని ఇష్టం ఆ బాటిల్లోనే దెయ్యం ఉండిపోయింది. ఇక జనరేషన్ చేంజ్ అయ్యే కొద్ది ఏమైంది ఆ అక్కయ్యని బలిచ్చేసాడు కదా. దానివల్ల అక్కయ్య నుంచి వచ్చే ఫ్యామిలీ అందరూ ఇంకా దెయ్యానికి బలి అయిపోయినట్టే. వారసులంతా మొత్తం వంశస్థులందరికీ ఆ దెయ్యం శాపం పడిపోయినట్టే. వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఎవరు వచ్చి ఆ యదవకాసకాసాలు ఆడినా అదే ఆ గేమ్ ఆడినా యాక్టివేట్ అయిపోయింది దెయ్యం. స్టార్టింగ్ సీన్ లో అంత ఈజీగా అక్కయ్య బాడీలోకి ఎందుకు వెళ్ళిందంటే వాడు సాక్రిఫైస్ ఇచ్చేసాడు కాబట్టి అక్కయ్యని. అంటే ఇప్పుడు ఆ బాటిల్ తో పాటు ఆ గేమ్ ఆడేటప్పుడు అక్కయ్య రక్తానికి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు లేవనుకోండి దెయ్యం కూడా ఏమందో హ్యాపీగా అది కూడా పార్టిసిపేట్ చేసి ఆ గసగసాల షోని ఎంజాయ్ చేసేది అంతే. ఆ ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించి ఎవరైనా ఉంటే గేమ్ ఆడేటప్పుడు దానికి మూడు వచ్చి బయటకు వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఈ దెయ్యం బయటకు వచ్చి ఎవరో ఒకరిని సాక్రిఫైస్ బలి ఇవ్వాలి కదా అందుకే ఎవరో ఒకరిని చంపేస్తూ ఇది స్ట్రాంగ్ అవుతూ ఉంటది. ఈ అక్కయ్య ఫ్యామిలీ ఎలా అయ్యాడంటే వీళ్ళ మమ్మీ ఉంది కదా ఈ మమ్మీ అక్కయ్య వాళ్ళ సొంత కూతురు అంట. అంటే స్టార్టింగ్ వచ్చిన అక్కయ్య మన పోలుగాడికి అమ్మమ్మ ఇద్ది. పోలుగాడు చెప్పేస్తాడు అమ్మా నేను ఆ తలుపు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాను ఆ బాటిల్ తో గేమ్ ఆడేసానని చెప్పేస్తాడు. ఇలా మమ్మీ భయపడిపోయిన వాళ్ళ చేయకుండా ఉండాల్సింది అని అంటారు. ఈడ ఆ కొంపకు పోయేటప్పుడు మాటికి ఆ తలుపు ఓపెన్ చేయొద్దు ఏదో వీళ్ళ తాత ముత్తాతలు అందరూ కలిసి బంగారపు గనులు లంకె బిందెలు ఆడ తీసుకెళ్లి దాచిపెట్టా ఉన్నట్టు ఆ గదిలో తలుపొద్దు ఏందా ఏదో స్టోరీ ఏదో ముందే చెప్పేసి ఉంటే ఇంత పెంట అక్కడ ఉందంటే వాడు లోపలికి ఎందుకు పోతాడు వాళ్ళ ఫ్రెండ్స్ పోతా అన్న పళ్ళు రాలగొడతా అని చెప్పేసి ఉండేవాడు. చెప్పాల్సిన టైంలో చెప్పదు. మొత్తం అయిపోయాక ఏదో పేదరాశి పెద్దమ్మలో వచ్చి కథలు చెప్తుంది. ఇప్పుడు డైరెక్ట్ గా యంగ్ ఫాదర్ ముసలాయన అయిపోయాడుగా అతని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి చెప్పు అంటాడు. అప్పుడైతే చెప్తాడు మీ ముత్తాత వాళ్ళ ముత్తాత నిజానికి చాలా మంచోడు. మన కోలుగాడేమో ఏదో పెంట ఫ్యామిలీ స్టోరీ అంతా మా మమ్మీ చెప్పింది నాకు కొత్తగా ఏమని చెప్పని అంటాడు. మీ ఫ్యామిలీ రక్తం శాపం తెలుసా అంటే అది తెలుసు. మీ అమ్మమ్మ మనుషులను చంపుతుంది అది కూడా తెలుసు. నాకు తెలియదు ఏమైనా చెప్పవయ్యా అంటే అప్పుడు చెప్తాడు అసలు ఆ రోజు నైట్ ఏం జరిగిందండి. ఫస్ట్ సీన్ చర్చ్ ఫాదర్ తొంగి చూస్తూ ఉన్నాడు కదా కిటికీలోంచి. ఆ స్టార్టింగ్ సీన్ లోకి అలా ఆ బాటిల్ ని రౌండ్ గా తిప్పుతూ ఉన్నది. అక్క ఏమో ఆ బాటిల్ ఎప్పుడు వీళ్ళ సైడ్ వచ్చిద్దా చింతపిక్కలాట నా పక్కనోడితో ఆడదామా అని చెప్పి ఆశగా ఉంది. వీడంటే చాలా ఇష్టం స్టార్టింగ్ లో చెప్పాను కదా అక్కకి. బాటిల్ కూడా లాస్ట్ కి వీళ్ళ సైడ్ కి వచ్చిద్ది. కానీ ఆ పక్కనోడు ఏమంటాడు చీ దీనికి ముద్దు పెట్టేది ఇదంటే నాకు అస్సలు పడదు నేను పెట్టను అని అంటాడు. బేసిక్ గా బాటిల్ లో ఉన్న దెయ్యం కూడా ఇప్పుడు దాకా అక్కయ్య బాడీ లోపలికి వెళ్ళలేకపోయింది ఎందుకంటే అక్కయ్య ఇంకా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి. అయితే ఈ మాట వినగానే అక్కయ్య గుండె పగిలిపోద్ది. పిచ్చి కోపం వచ్చేస్తది. దెయ్యానికి కూడా ఇంకా మంచి ఛాన్స్ దొరికిపోయింది. ఇంకా దూరిపోయింది అక్కయ్య బాడీ లోపలికి. అదే ఊపులో ఇంకా చెప్పాను కదా బాటిల్ తోసి చంపేస్తుంది అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ. స్టార్టింగ్ నుంచి అక్కయ్య పాపం వీడి మీద ఉన్న క్రష్ తోనే వీడి ఇంటి దాకా తీసుకొచ్చి ఇట్లాంటి టైంలో ఇలా బాబో దరిద్రుడు అని తెలిసాక కూడా ఇంత రిస్క్ తీసుకొని ఇదంతా చేస్తే ఈడు ఈ విధంగా చేశాడు. మొత్తానికి తుక్కు కింద కొట్టి వీళ్ళని తుక్కు కొట్టింది. అయితే అప్పుడే యంగ్ ఫాదర్ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయి నేను చెప్పేది విను నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఆ మాట చెప్పడానికే వచ్చాను. నువ్వెవరో గుర్తు తెచ్చుకో ఆ దెయ్యం బాడీ నుంచి బయటకు రానంటే అక్క అన్ని గుర్తు తెచ్చేసుకుంటూ ఉంటది. దానివల్ల దెయ్యం సడన్ గా మళ్ళీ వీక్ అయిపోయి అలా బయటగా బాడీ లోపలికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంత పెద్ద గొప్ప దెయ్యం కూడా ఏం కాదైతే ఉత్త తబ్బల దెయ్యం ఇది. వీళ్ళకీళ్ళు ఎదవలందరూ వచ్చి చింతపిక్కలాట ఆడి చచ్చిపోయేది కానీ లేకపోతే ఆ బాటిల్లో మూసుకొని మూల కూర్చోడం తప్ప ఇది పీకేది కూడా ఏం లేదు ఈ దెయ్యం. అయితే అక్క ఇప్పుడు స్పృహలోకి రాగానే అయ్యో బాటిల్ నాకు ఇష్టమైన వాడిని చంపేశానా అని చెప్పి తానే చంపేసుకుంటది. ఇంకో పక్క ఈ మిగతా మిగిలిపోయిన ఫ్రెండ్స్ ఉన్నారుగా మన కోలుగడి ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఈ యంగ్ చర్చ్ ఫాదర్ ముసలైన అయిపోయిన ఇతని దగ్గరకు వస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ మేము ఏం చెయ్యాలైతే ఎదవ స్టోరీలంతా మళ్ళీ వచ్చాక వింటాం చెప్పండి అని అంటే అతను ఏమంటాడంటే ఏం లేదు సింపుల్ అక్కాయి ఉంది కదా వీళ్ళు బాటిల్ గేమ్ ఆడడం వల్ల దెయ్యం బయటకు వచ్చేసింది. వెళ్ళి డైరెక్ట్ గా అక్కాయి బాడీ లోపలికి వెళ్ళిపోయింది. అక్కాయి ఏమో ఇంకా బ్యాడ్ సిచ్యువేషన్ లోనే బాధల్లో ఉంది కాబట్టి అది లోపల ఉండగలిగింది. అదే అక్కాయికి అన్ని మంచి పనులు మంచి విషయాలు చెప్పి ఓకలా కొంచెం చేంజ్ చేయిస్తే చాలు అప్పుడు దెయ్యం మళ్ళీ వీక్ అయిపోయింది. అక్కాయి స్ట్రాంగ్ అయిపోయింది. ఎటెళ్లలో తెలియక దెయ్యం మళ్ళీ బాటిల్ లోపలికి వెళ్ళిపోద్ది. మ్యాటర్ ఏంటంటే వీడు కూడా అక్కాయి బ్లడ్డే కదా కానీ వీడు బాడీ లోపలికి వెళ్ళగలుగుతుందా లేదు. ఏడుకంటే వీడు అంత ఫిట్ గా ఉన్నాడు అంత స్ట్రాంగ్ గా ఉన్నాడు. అక్కాయే ఇంకా చచ్చిపోయిన తర్వాత కూడా బాధపడుతూనే ఉంది. సో వీక్ గా ఉండడం వల్లే అది బాడీ లోపల దూరగలిగింది. లేకపోతే దానికి అంత సీనే లేదు. ఏదో స్టోరీ అది ఇది అని చెప్పి కాల్ చేశాడు కానీ చాలా తబ్బ వేస్ట్ దెయ్యం అది. దానికి స్టోరీ సినిమానే బొక్క. అయితే నాకేం చేయాలో తెలుసు అని కోలుగాడు ఒక్కడే పోతుంటే వీళ్ళందరూ చనిపోయింది మా ఫ్రెండ్స్ కూడా ప్రతీకారం తీర్చుకుంటామని మేము
మేము వస్తామని వెళ్తారు. రండి రండి అలా పోయి మళ్ళీ సేమ్ చింతపిక్కలాట స్టార్ట్ చేస్తారు. ఇలా గసగసాలు ఇంకా సౌండ్లు స్టార్ట్ అవగానే ఇంకా దెయ్యం కోపం వచ్చేసిద్ది ఫస్ట్. అసలు ఈ దెయ్యానికి బ్లడ్ గిడ్డు ఫ్యామిలీ తొక్క ఇదేం లేదు. అసలు వీళ్ళ ఎదవాటలు చూడలేకే మెయిన్ గా వీళ్ళందరినీ చంపేస్తుంది. లేకపోతే అసలు ఎవరిని చంపేదే కాదు. ఇది ప్రతిసారి సేమ్ గేమ్ ఆడినప్పుడే వస్తుంది కదా. మరి ఇప్పుడు దెయ్యం వాడికి రాగానే ఇంకెళ్ళిద్దరు లబోదిబో అనుకుంటూ అటు ఇటు పరిగెత్తుకుంటూ పారిపోతా ఉంటారు. అబ్బాయి కోలుగాడు లేడా వీళ్ళు కాదు, మిగతా ఇద్దరు పారిపోతుంటారు. ఇప్పుడు ఆ దెయ్యం ఇంకా అటు ఇటు చంపేసిద్దిలేండి. ఎందుకు ఈ సోది వాళ్ళిద్దరు చచ్చిపోయారు. ఎగేసుకుంటూ వచ్చారు ప్రతీకారం అని చచ్చిపోయారు లాస్ట్ కి. అప్పుడే మన కోలుగాడు బాటిల్ ఓపెన్ చేసి ఆ అమ్మాయికి ఇచ్చి నువ్వు రెడీగా ఉండు, నేను ఊరక 2 డైలాగులు దాన్ని మార్చేస్తా, కావాలంటే చూసుకో అని చెప్పి అలా దెయ్యం రాగానే వెళ్ళి చూడండి అమ్మమ్మ ఏంటి అసలు ఈ పనులు, మనం ఏంటి, మన ఫ్యామిలీ రెప్యుటేషన్ ఏంటి, ఓకే మీ బాబా గాలి వదిలే మిగతా రెప్యుటేషన్ ఏంటి, నీ కూతురు అక్కడ హాస్పిటల్లో రోజు నిన్నే గుర్తు తెచ్చుకుంటుంది. నా ముత్తాత ఓ కంపుగాడు, వాడు కంపు పనులు చేశాడని చెప్పి నువ్వు చేస్తే అసలు ఇంకా మీనింగ్ ఏముందాడా అని 2 మొక్కలు చెప్పగానే వీళ్ళ అమ్మమ్మ కరిగిపోయింది. సడన్ గా అలా ఒక్క సెకండ్ అలా నార్మల్ అయింది అంతే. దెయ్యం ఒక్క సెకండ్ కూడా ఉండలేకపోయిందండి. లేదు నువ్వు దెయ్యంలా ఉండాల్సిందే అని ఒక చిన్న ఫైట్ కూడా ఏం లేదు. కొంచెం కరిగిపోగానే బయటకు వచ్చేస్తుంది. ఇప్పటికే చాలా చేసాం, ఒళ్ళు నొప్పులు అయిపోయి వెళ్ళి పడుకుందామని చెప్పి అలా డైరెక్ట్ బాటిల్ లోపలికి వెళ్ళిపోతుంది. మనోడు బాటిల్ అలా తీసుకెళ్లి పొగ్గొట్టంలో పడేస్తుంది, అది కాలిపోయిద్దంట. వీళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు. మిగతా ఫ్రెండ్స్ అంతా సంకనాగిపోయారు ఎటు కాకుండా. వీళ్ళు చచ్చిపోయారు. ఆ పోలీసు గాడు వాళ్ళ డాడీనేమో వ్యాన్ వేసుకుని మొత్తం ఊరంతా దిగుతా ఉంటారు. ఎంత మంది చచ్చిపోతే జైల్లో వేసింది ఏం లేదు, ఏమీ లేదు. ఓ దెయ్యం వచ్చింది అంటే ఓకే ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతే, అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియోస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.